రాజమండ్రిలో రోజ్ మిల్క్ లు కోకోనట్ జ్యూస్లు కాదు గానీ ట్రైనో బస్సో ఏదో ఒకటి దిగడమే అర్జెంట్ గా తలస్నానం చేసేసి ముందు మహాకాళేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోండి. మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ రాజమండ్రి అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి పొద్దున్న వెళ్తే మంచి అలంకారంతో పరమశివుని దర్శనం చేసుకోవచ్చు. కానీ సాయంత్రం 7:40కి అంటే 7:40కి అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో హారతి సేవ జరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఒక హైలైట్. అంతేకాక లోపల శివుడు మాత్రమే కాదండి, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. మొత్తం 4 థీమ్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ థీమ్ లో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఇలా లార్డ్ శివ ఫ్యామిలీ అండ్ డిఫరెంట్ అవతార్స్ ఆఫ్ లార్డ్ శివ అంటే వీరభద్రుడు, నటరాజ స్వామి, హరిహరమూర్తి, కాలభైరవ స్వామి, ఇలా అన్ని శివుని అంశాలు ఒకవైపు ఉంటాయి. సెకండ్ థీమ్ లో అమ్మవారి అవతారాలు దర్శించుకోవచ్చు. అంటే పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి, గౌరీదేవి, బాలా త్రిపుర సుందరీదేవి, గాయత్రీదేవి, ఇలా మనందరికీ అమ్మైన అమ్మవారిని దర్శించుకోవచ్చు. థర్డ్ థీమ్ లో సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, సూర్య భగవానుడు, రామ్ పరివార్ అండ్ లక్ష్మీదేవి అవతారాలు అంటే విజయలక్ష్మి, కుబేరలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇలా లక్ష్మీదేవి దర్శనాలు కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫోర్త్ ది అంటే లాస్ట్ థీమ్ లో మొత్తం జగన్నాథుడు, విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి. అంటే 10 అవతారాలు మొత్తం ఉంటాయి. వాటితో పాటు అడిషనల్ గా హైగ్రేవ్ స్వామి, అనంత పద్మనాభ స్వామి, బద్రీనాథుడు, పూరి జగన్నాథుడు, ఇలా ఇంత మంది దేవతామూర్తుల మధ్యలో మహాకాళేశ్వరుడు కొలువై ఉంటాడు. చుట్టూరా మహానంది ఆయన్ని చూసుకుంటూ మన కోరికలన్నీ ఆయనకి చేరవేస్తూ ఉంటారు. ఈ గుడిని చూస్తే చూపు తిప్పలేం, అడుగు లోపలికేస్తే మళ్ళీ బయటికి రాలేం. మనం ఇంటికి వచ్చిన మనసు అక్కడే ఆగిపోద్ది. గోదావరి తీరంలో ఒక గొప్ప దేవాలయం, దర్శించుకోగలిగితే మాత్రం మనందరం ధన్యులం. అస్సలు మిస్ కాకండి. ఈ ఫ్రైడే 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. రివ్యూస్ కోసం లైక్, షేర్ అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.